ఈరోజు వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట్ మండలం ఏర్పుమల్ల గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటున్నది కాబట్టి నారాయణపేట జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లాలోని ప్రతి మండలము, ప్రతి గ్రామము, ప్రతి తాండాలోని ప్రతి ఒక్కరు మరి ఇటు కార్యక్రమంలోని విగ్రహావిష్కరణ కార్యక్రమంలోని పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని నిర్మించారు. ఎందుకోసం అంటే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు ఉండాలి, సమానమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి అన్న సంకల్పంతో ఇటు భారత రాజ్యాంగాన్ని వ్రాశారు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరం కూడా పాల్గొని ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ వారసులందరూ వచ్చి ఇటు కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలోని మండలంలోని మరి దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉన్నాయి. ఎవరేం లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ, ఆయన చదివినటువంటి చదువు, మరి నిద్రాహారాలను మానుకొని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన కోసం రాజ్యాంగం రాశారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఎటు చూసినా సరే ఎవరికి కూడా అంత పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణ జరగట్లేదు. ఎందుకంటే ఆయన నిద్రాహారాలు మానుకొని రాత్రిపూలు శ్రమించి మహోన్నతమైనటువంటి చదువులు ప్రపంచ దేశాలని తిరిగి మరి ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించి ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము రాజ్యాంగం రాశారు. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమానికి మేము కూడా వస్తున్నాము. మీరు కూడా ఆటోలో కానీ తుఫాన్లో కానీ పెద్ద సంఖ్యలో ఈరోజు సాయంత్రం 4:30 ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తూ అందరికీ జై భీమ్.